మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 20వ వచనం. గనుక హన్న గర్భమును ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తీసుకొందుననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. చాలు. ఈ చదవబడిన వాక్య భాగంలో మీకు హన్నా గురించి, పెనిన్నా గురించి, తన భర్త అయిన ఎల్కానా గురించి, వీళ్ళ గురించి మీకు తెలుసు. అయితే హన్నా చేసిన పని ఏంటంటే, ఆమె చాలా కాలం తర్వాత ఆమెకి గర్భం రావడం జరిగింది. మనసులో చాలా వేదన పడుతూ ఉంది. మనసులో చాలా వేదన కలిగి ఉంది. జోహాన్నకి వివాహం అయిన తర్వాత 2 సార్లు, మూడో నెల వచ్చిన తర్వాత ఆమెకు ఆ గర్భం నిలవల. డాక్టర్లు ఏమన్నారంటే ముత్యాల గర్భం వచ్చింది అన్నారు. ముత్యాల గర్భం అంటే తెలియదు నాకు. ముత్యాల గర్భం వచ్చిన వాళ్ళు మరలా గర్భవతులు కావటం అనేది చాలా కష్టంగా ఉండిద్ది అనే కొన్ని విషయాలు నాకు వినబడ్డాయి. దేవుడు కదా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. మరలా వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. జెసికాకి దేవుడు జన్మనిచ్చారు. అయితే ఎక్కువగా మమ్మల్ని నిద్రపోనివ్వడం చేసింది జెసికా. 12 గంటల దాకా ఉంటుంది, మమ్మల్ని నిద్రపోనిలా. జెసికా పుట్టినప్పుడు ఒక పెద్ద క్యాండిల్, కరెంటు పోతే ఒక పెద్ద క్యాండిల్ పెట్టాం. ఆ క్యాండిల్ ఎందుకు కాలు తగిలి కింద పడ్డాదో, నవారు మంచం మీద పడి దుప్పట కాలి, నవారు కాలింది. కొంచెం సెక వస్తున్నప్పుడు మెలకు వచ్చింది అందరికి. ఎన్నో పరిస్థితులు, చాలా నిద్రపోకుండా ఉండేది, ఆడుకుంటూ ఉండేది. కొంతకాలం తర్వాత జెసికా పోరు పెట్టడం ప్రారంభించింది. అసలు ఎందుకు పోరు పెడుతుందో నాకు అర్థం కావట్లా. సేవకుడిగా ఉన్న నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, భయంకరమైన పోరు పెడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాము. అయితే కాస్త దేవుడు కనికరించి ఆ అమ్మాయికి రిలీఫ్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. జెసికా తర్వాత హనిస్కా నేను బాబు అనుకున్నాను. అయితే అనిల్ ఈసారి బాబు పుడతాడు, బాబు పేరు సెట్ చేసుకోండి అని నేను అన్నాను. తీరా ఇక ఆ అమ్మాయి 1 గంట 2 గంటల తర్వాత కాన్పోయిద్ది అనగా అమ్మాయి పుట్టింది, హనిస్కా పుట్టింది. దేవుడి దయ వల్ల ఆ కృపలో దేవుడు ఆ బిడ్డను కూడా దాచాడు. వాడు బాబు కావాలని కోరుకుంటున్నారు. బాబు కావాలని హనీలు ఎన్నో విధాలుగా ప్రభు దగ్గర మొక్కుకుంటున్నాడు. జోహాన కూడా దేవుని పాదాలు పట్టుకొని మొక్కుకుంటుంది బాబు కావాలని. మేము చెన్నై ప్రాంతం వెళ్ళాము. తోమా గారి యొక్క సమాధిని చూసి తోమా గారు ప్రార్థన చేసిన ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఆ ప్రాంతంలో ప్రార్థన చేసి వచ్చాం. యేసు ప్రభు శిష్యుడైన తోమా గారు ఏ గుహలో ఉండి ప్రార్థన చేశాడో ఆ గుహలోనికి వెళ్ళాము. ఆయన మోకరించిన స్థలం గుంటలు పడుంది. ఆయన ఒక రాయి మీద చేతులు పెట్టిన స్థలం అలాగే అరాపులు పడుంది. ఆ ప్రాంతంలో మోకరించి చేతులు అక్కడే పెట్టి ప్రార్థన చేసుకొని వచ్చాము. అయితే అక్కడ మరి పాస్టర్ గారు ఈసారి బాబునిస్తే బాగుంటుందని ఆమె మొక్కుకుంది. మొక్కున్న తర్వాత
ఇలా ఎవరి మొక్కుబళ్ళు వాళ్ళు చేసుకున్నారు. తీరా గర్భవతి అయింది, గర్భం వచ్చింది. పాప పుడితే పాప అని 6వ నెల తర్వాత చెబితే, అరే 50 కుర్చీలు ఎగిరిపడేవి లేదు, అవి మోగుతా ఉంటాయి, నువ్వు ధైర్యంగా ఉంచు. పాప పుడితే తీసేసుకుందాము అని వాళ్ళిద్దరూ తీర్మానం చేసుకొని మనసులో వాళ్ళు అలాగున్నారు. నేనన్నాను, పాప పుడితే నాకు ఇవ్వండి, నేను నా బిడ్డగా పెంచుకుంటా, ఆ బిడ్డలిద్దరిని మీరు చూసుకోండి, పాప పుడితే నాకు ఇచ్చేసేయండి అని చెప్పాను. తీయించుకోవటం ఏంది? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన గర్భఫలాన్ని మీరు తీసేసుకోవడానికి మీరెవరు? దేవుడు గర్భఫలం ఇచ్చాడు. వాళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. 6 నెలల తర్వాత 7 నెలలప్పుడు కృష్ణా జిల్లాలో ఒక డాక్టర్ గారు ఉన్నారంటే స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఆనంద ప్రసాద్ వీళ్ళు మరి అనిల్ తీసుకొని వెళ్ళాడు, అమ్మాయిని తీసుకొని వెళ్ళారు, జోహార్ను కూడా వెళ్ళేది. స్కానింగ్ చూసుకొని వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత బాబు అని ఎవరు చెప్పకూడదు, కానీ సీక్రెట్గా వాళ్ళు నిర్ధారణ చేశారు బాబు అని. వాళ్ళు మనశ్శాంతిగా తిరిగి వచ్చారు. మనశ్శాంతిగా ఉన్నారు, కానీ ఆడపిల్లో ఆడపిల్లోడో మగపిల్లోడో అనే ఫీలింగ్లో మళ్ళీ ఉన్నారు. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ప్రేమించి బాబునిచ్చాడు. ఈ విషయాలను ఎందుకు చెబుతున్నానంటే, ఒక తల్లి ఒక బాబు కోసం ఎంత తంటాలు పడి కోరుకుంటుందో ఆ సందర్భానికి జ్ఞాపకం చేస్తూ వీళ్ళ ఫ్యామిలీని గుర్తు చేస్తున్నారు. హన్నా కూడా ఏమంటుందంటే, నేను యెహోవా ఎదుట మొక్కుకున్నాను, నేను దేవుని పాద సన్నిధానంలో మొక్కుకున్నాను, దయామయుడనే దేవుడు నన్ను ప్రేమించి నాకు గాని మగబిడ్డను ముందుగా ఇచ్చినట్లయితే ఆ మగబిడ్డని నీ సేవకు అప్పగిస్తా, నీ కొరకు పెంచుతాను, ఉగ్గుపాల దగ్గర నుండి నీ కొరకే పెంచుతా దేవా, మగబిడ్డను గాని దయచేస్తే నేను నీ సేవకిస్తా, రెండవది నింద నా మీద నుండి కూడా తొలగిపోతుంది, కాబట్టి సహాయం చేయ ప్రభు అని మొక్కుకొని ప్రార్థన చేయటం వల్ల అన్నా ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మగబిడ్డను దయచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మగబిడ్డను దయచేస్తే ఆమె ఆయనకు పేరు పెట్టుకుంది, సమూయేలు అనే పేరు పెట్టుకుంది. వారి ప్రతి సంవత్సరం షిలోహు మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవటం అలవాటు. షిలోహు మందిరం చాలా దూరం. షిలోహు మందిరం వాళ్ళున్న ప్లేస్ నుండి ఆ మందిరానికి వెళ్ళాలంటే చాలా దూరం. అయినా కూడా ఎంత దూరమైనా షిలోహు మందిరానికే వెళ్ళేవాడు, కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సమాజ మందిరానికి వెళ్ళేవాడు కాదు. ఎన్నో మందిరాలు ఉండొచ్చు, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన దేవాలయానికి ఎంత దూరమైన పని కట్టుకొని నువ్వు రావాలి, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. వీళ్ళు పని కట్టుకొని షిలోహు మందిరం దూరంగా ఉన్నా కూడా వాళ్ళు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేవాడు. అయితే సంవత్సరం వచ్చింది, తన భర్త అన్నాడు, మరి వెళదాం మందిరం దగ్గరికి అంటే, కాదు నేను మరలా ఈసారి వస్తాను, ఈ బిడ్డ పాలు మారిన తర్వాత వస్తాను, అయితే నేను వచ్చేటప్పుడు ఏం చేస్తానంటే ఈ బిడ్డను అక్కడే ఇచ్చి వచ్చేస్తాను. ఈ బిడ్డ పాలు మారిన తర్వాత నేను దేవుని పాదాల దగ్గర మొక్కుకున్నాను, ఈ మొక్కుబడిని నేను చెల్లించాలి. నేను మొక్కుకున్న మొక్కుబడిని చెల్లించకుండా ఉండే పద్ధతుల్లో నేను లేను. దేవుడెంతో నా కన్నీటిని చూసి, దేవుడెంతో నా ప్రార్థన ఆలకించి, నా మొరను ఆలకించి, ఆయన ఘనమైన మరి బిడ్డను దేవుడు నాకు దయచేశాడు కనుక ఆ బిడ్డను సేవకిస్తానన్నారు. కాబట్టి పాలు మానిన తర్వాత వస్తాను, ఆ బిడ్డను సేవకిస్తాను, ఇచ్చి నేను వచ్చేస్తాను అనంది. దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది బిడ్డల విషయాల్లో మొక్కుకొని సేవకిస్తానన్నారో నాకు తెలియదు. అయితే నువ్వు సేవకిస్తానన్న బిడ్డని
నువ్వు వదిలేసేయాలి మందిరం దగ్గర. నువ్వు సేవకి ఇస్తానన్న బిడ్డని మందిరం దగ్గర వదిలేయాలి. ఆ మందిరం దగ్గర సేవకుడు ఆయన ఏమి తింటున్నాడో అదే పెడతాడు. ఆ మందిరం దగ్గర సేవకుడు ఏ పని నేర్పిస్తాడో ఆ పని నేర్చుకుంటాడు. ఏది చేయమంటాడో అది చేస్తాడు. పరిచర్య చేయమంటే పరిచర్య చేస్తాడు. పని చేయమంటే పని చేస్తాడు. ఏది చెప్తాడో అది చేస్తాడు. ఆయన చెప్పినట్లే ఆ బిడ్డ ఎదగాలి, అక్కడే ఫలించాలి, అక్కడే దేవుని కొరకు ఒక బలమైన సాధనముగా మార్చబడాలి. అట్లాగే బిడ్డను తీసుకొచ్చి అప్పగించాలి. నా వైపు చూడాలి. బుల్లిబాబు పిల్లల్ని అస్సలకి లేకపోనివ్వకూడదు. వాళ్ళకి ఏదన్నా వస్తే జేబులోనే పోసుకుంటారని చెప్పేసి నేను వెనకపోయి ఎందుకు పంపించానంటే నువ్వు వాళ్ళని ఒత్తి పెడతావని కాదు. చూడాలి, ఇటు చూడాలి. సేవకి ఇచ్చిన తర్వాత ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. సేవకి ఇచ్చిన తర్వాత మరలా పిల్లోడి మీద నాకు గుబిలు తోలింది, నేను 2 రోజులకి వెళ్తాను, 3 రోజులకి వెళ్ళి చూసి వస్తాను, 4 రోజులు చూస్తాను అనే ఆలోచన నాకు లేదు. రెండో విషయం, ఆ పిల్లోడి చేత మందిరంలో సాపు లేపిస్తున్నాడు, దీపం వెలిగిస్తున్నాడు, పని అంతా చేపిస్తున్నాడు అనే ఫీలింగ్ లో లేదు. నా మాటలు అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను. బాగా మీకు అర్థం కావాలి. సేవకుడు ఏ పని చేయించుకుంటాడు? నీకేం పని? నువ్వు సేవకి ఇచ్చేసావు. సేవకి ఇచ్చిన తర్వాత మందిరాన్ని ఊడిపిస్తాడో, మందిరంలో సాపలేపిస్తాడో, మందిరంలో దీపాన్ని వెలిగించే వ్యక్తిగా చేస్తాడో, మందిరంలో దేవుని కోసం ఎలా పెంచాలో ఆ సేవకుడు ఆ వ్యక్తి కోసం ప్లాన్ చేస్తాడు. ఈ బిడ్డని ఎలాగైనా దేవుని కోసం పెంచాలనే ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు సేవకుడు. అలాగా దేవుని కొరకు ఆ బిడ్డని ఇచ్చిన తర్వాత ఇక మరలా ఆ బిడ్డ మీద ప్రార్థనే తప్ప మరలా దృష్టిని పెట్టలేదు. అన్నా, నేను ఒక మాట అడగాలనుకున్నాను, మీరేమనుకోకుండా నిజమైన ఆన్సర్ చెప్పండి. కష్టకాలంలో ఎప్పుడైనా నా బిడ్డని సేవకిస్తాను అయ్యా అని ప్రథమ ఫలాన్ని మొక్కుకున్న వాళ్ళు చేయలేదండి, చేతులు ఎత్తాలి. 1, 2 యథార్థంగా 1, 2. దేవము నువ్వు మొక్కలేదా? మరి ఎంతలేదు ఇచ్చావు. ఇచ్చిన సంగతి తర్వాత ఇంతే తర్వాత చూద్దా. ఎత్తండి, చేతులు ఎత్తండి. అబ్బా మామూలు లేదు. ఎవరు 1, 2, 3, 4, 5 ఎవరు వదిలేశారు నా దగ్గర? నేను సిద్ధుని గురించి అట్లేదు అమ్మా, నువ్వు మరీ ఉలికి పడతావా? సిద్ధు నా దగ్గరే ఉన్నాడుగా. అంటే మిగతా వాళ్ళు ఉన్నారుగా చేతులు ఎత్తినాడు. దేవమ్మ సేవకి ఇచ్చేసింది. ప్రథమ ఫలం సేవకి ఇవ్వాలనుకుంది, సేవకి ఇచ్చింది, ఆమె సేవ చేస్తుంది. మరి జ్యోతిని కూడా ఇచ్చావు. సేవకి ఇచ్చిన పిల్లల్ని చిన్న పిల్లలుగా ఉంటే నా దగ్గర వదిలేసేయండి. నేను కారం తింటే కారమే పెడతా, ఫలావ్ తింటే ఫలావ్ పెడతా. నా దగ్గర వదిలేసేయండి. మనస్ఫూర్తిగా నా దగ్గర మీరు వదిలేస్తే మీ పిల్లలు ధన్యులగుదురుగాక. నేనేం తింటానో అదే పెడతాను. నా దగ్గర పిల్లలు మీరు వదిలేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, పిల్లల ప్రయోజకులు అవుతారు. వాళ్ళని గదివో తిట్టో భయపెట్టో ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తాం. కానీ మీ దగ్గర కానీ మొక్కుకున్న పిల్లలు కానీ మీ దగ్గర ఉంటే దేవుడు ఒక రోజున ఏమ్మా, ఇప్పుడు యాకోబు మొక్కుకున్నాడు. బేతేలు అనే ప్రాంతం దగ్గర, లూజు అనే ప్రాంతం దగ్గర నిద్రపోతుంటే కల వచ్చింది. రాయిని తలగడగా చేసుకుని పడుకుంటే కల వచ్చింది. దేవదూతలు ఆయన తల దగ్గర నుండి పైకి ఎక్కుతున్నట్లుగా దిగుతున్నట్లుగా కల వచ్చింది. నిశ్చయము లేచి మోకరించాడు. ఇది నిశ్చయముగా దేవుడున్న స్థలం అని ఆయన మొక్కుకుంటాడు. అయ్యా, నిశ్చయముగా నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియపోయినాను ఆయన. మరి ఈ తలగడగా చేసి నీ రాయి దగ్గర బలిపీఠం కడతానయ్యా అని మొక్కుకొని ఆయన ఏమంటాడంటే, నేను మా మామగారింటికి వెళ్తున్నాను, తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు
ఏ కొదువు లేకుండా చేస్తే నీవు నన్ను ఆశీర్వదించిన దాంట్లో నుండి 10వ భాగం తిరిగి నీకు ఇస్తాను, ఇక్కడ ఒక బలిపీఠ కడతానని మొక్కుకున్నాడు. మొక్కుకొని వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. మొక్కుకున్నాడు 20 సంవత్సరాలు క్రితం మొక్కున్నాడు. 20 సంవత్సరాలు మరి ఆయన లాబాను గారి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత మెదలకుండా ఊరుకున్నాడు. దేవుడు ఒక రాత్రి అన్నాడు, ఏది మెదలకుండా ఊరుకున్నావు యాకోబు? ఏం తెలిసి తెలియనట్టు ఊరుకున్నావు నువ్వు? అమాయకుడి చక్రవర్తిలాగా ఊరుకున్నావేంది నువ్వు? ఎక్కడ మొక్కున్నావు నువ్వు? దేవా, లూజు ప్రాంతంలో ఆ పేరుకి నేను బేతేల్ అని పెట్టాను ఆయన. ఆ ప్రాంతంలో నేను మొక్కుకున్నాను ప్రభువా. మరి మొక్కుబడి చెల్లించవేంది అంటే దాని అర్థం ఏంది? మొక్కుకున్న మొక్కుబడి తీసుకెళ్ళి అక్కడ చెల్లించాలంటే దాని అర్థం అక్కడ బలిపీఠం కట్టు, అది దేవుని ఇల్లుగా మార్చబడుతుంది అన్నాడు. కాబట్టి యాకోబు మనసులో మొక్కుకున్న మొక్కుబడి దేవుడు విని ఆమేనని 20 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేశాడు. మన బిడ్డలను దేవుని సేవకి ఇవ్వాలి అనుకుంటే దేవుని సేవకుడి దగ్గరికి ఎక్కువగా పంపించాలి. దేవుని సేవకుడి దగ్గర ఉండటానికే నేర్పించాలి. ఎప్పుడైతే ఆ బిడ్డకు మనం అలా నేర్పిస్తామో, ఆ బిడ్డను దేవుని సేవకుడి దగ్గరే ఎదగటానికి నేర్పిస్తామో, ఆ బిడ్డ దేవుని దగ్గర ఎదగటానికి ఆలోచన వచ్చింది. మనం ఎక్కువగా సేవకుడి దగ్గరికి పంపించాలి. ఈ అన్న అంటది, అయ్యా తన యజమానితో అంటుంది, నేను ఇప్పుడు రాను, పాలు మానిన తర్వాత వస్తాను, వచ్చిన తర్వాత ఈ బిడ్డను మరలా అక్కడిచ్చి మరలా వెనక్కి తీసుకొచ్చుకొని నేను దేవుని సేవకే ప్రతిష్ఠిస్తాను అనుకున్నానయ్యా. అనుకున్నట్లుగా దేవుడు నా ప్రార్థన ఆలకించి మగ బిడ్డనిచ్చాడయ్యా. కాబట్టి ఈ బిడ్డని తీసుకెళ్లి నీ సేవకి ఇస్తానయ్యా అనుకున్నాను, సేవకి ఇచ్చేస్తానయ్యా అనంది. సరే నీ ఇష్టం అన్నాడు. యజమాని కూడా ఎదురు చెప్పలేదు. దేవుని పరిచర్య కొరకు ఆ బిడ్డని ఇచ్చేశారు. అయితే ఏం జరిగిందో ఒక 3 మాటలు నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. చెప్పేసి వాక్య భాగాన్ని ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన లేవి ఎదుట ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయువాడాయెను. ఆ బిడ్డను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది ఇంటికి. అయితే యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయువాడాయెను. ఏం చేస్తున్నాడు? పరిచర్య. పరిచర్య అంటే ఏంది? పరిచర్య అంటే ఏంది? పరిచర్య అంటే ఏంటంటారు? బాయ్ కొండ అక్కడ ఉంది, తీసేయి. సెట్ ఆడ ఉంది, ఇటు పెట్టేసేయి. గ్లాస్ ఆడ ఉంది, ఇటు నెట్టేసేయి. చెమ్మ ఆడ ఉంది, ఇటు నెట్టేసేయి. అదిగా దాన్ని అనరు పరిచర్య అని. ఎక్కడున్న వస్తువుని తీసుకెళ్లి ఎక్కడ పెట్టమంటున్నారు ఆడ పెట్టడాన్నే పరిచర్య అంటారు. కాబట్టి పరిచర్య వేరు, యాజమాన్యం చేయటం వేరు, అధికారం చేయటం వేరు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. దేవునికి పరిచర్య చేయవాడే ఆయన. పరిచర్య చేస్తే వచ్చే ఉపయోగం ఏందో నేను చెప్తాను. 2-3 మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఎదుట అతడు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేయటం వల్ల ఏమి ప్రయోజనాలు ఉంటాయో ఒక 3-4 మాటలు చెబుతాను. ఆదికాండం 39:4. ఆదికాండం 39వ అధ్యాయం 4వ వచనం. యేసేపు మీద తన యజమానికి కటాక్షము కలిగను గనుక యేసేపు పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. పరిచర్య యేసేపు చేయటం వలన యేసేపు గొప్పవాడుగా మార్చబడ్డాడు. తన ఇంటి మీదను, తన పొలం మీదను, తన డబ్బు మీదను, వాటన్నిటి మీద పెత్తనం ఇచ్చేశాడు. తన ఇంటి యజమాని పెత్తనం ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే పరిచర్య చేస్తున్న యేసేపు గొప్పవాడయ్యాడు. ఎవరైతే పరిచర్య చేస్తారో
వాళ్ళు గొప్ప స్థానంలో ఉంటారు. యోసేపు పరిచర్య చేస్తున్నాడు కనుక ఐగుప్తి దేశంలో ఫరో రాజు తర్వాత ఇతడే రాజుగా గుర్తించబడేటట్లుగా దేవుడు అంత ఉన్నతంగా ఆశీర్వదించాడు. అంత ఉన్నతంగా ఆశీర్వదించడానికి ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే పరిచర్య. ఏం చేశాడంట? పరిచర్య. పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఏ పని అయితే ఉందో ఆ పని చాలా ఇష్టంగా చేయాలి. మనం చాలా ఇష్టంగా చేయాలి. కొంతమంది ఉంటారు, వస్తారు, బైబిల్ తీసుకొచ్చుకుంటారు, బైబిళ్ళు తెరవరు, బైబిళ్ళు మరలా తెరవకుండానే మోసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది బైబిల్ తీసుకొస్తారు, తెరుస్తారు, చెప్పేది చూస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ తీసుకొస్తారు, తెరుస్తారు, సేవకుడు ఏదైనా రిఫరెన్స్ చెప్తే చదువుతారు. కొంతమంది బైబిల్ తీసుకొస్తారు, ఇవన్నీ చేస్తారు. కుర్చీల నుంచి లేచి ఇంటికి చెప్పండి కుర్చీల నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోతారు. నేనంటాను, కుర్చీ లేచి నువ్వు కూర్చున్న కుర్చీ కూడా నువ్వు సరదలేవా? నువ్వు వచ్చే తలకి ఫ్యాన్ లేసి, లైట్లు వేసి, నువ్వు కూర్చోడానికి కుర్చీ వేసేదానికి ముందుగా మందిరం మూడ్చి శుభ్రం చేసి నీకు ఇన్ని విధాలుగా కుర్చీ వేస్తే కుర్చీ కూడా సర్దకుండా ప్రార్థన అయిపోగలే అని సంకల పెట్టుకుని వెళ్ళి అంత ధీమానిది. ఏమనుకోబాకండి, అరామార లేకుండా మాట్లాడుతున్నాను. మీరు నా పిల్లలని మాట్లాడుతున్నారు. కావాలి మీకు ఈ డోస్. ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అంటే ఇది సింపుల్ చెబుతున్నాను, సింపుల్ ఎగ్జాంపులే పరిచర్య. మందిరంలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు పరిచర్య చేయడానికి ఇష్టపడు దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళి మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక ముసలమ్మ చర్చిలో కూర్చుంది. మాకేమన్నా భోజనాలు పెట్టారు, మేము భోజనాలు చేశాం. భోజనాలంతా అయిపోయిన తర్వాత చేయగడుకో నేను వస్తే ఒక ముసలమ్మ ఉంది. ఏమ్మా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే కూర్చున్నావు చర్చిలో ఏమ్మా అంటే, కాదు నాయన, మీరందరూ భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్లన్నీ కడిగి శుభ్రంగా వాటిని బోర్లు ఇచ్చి వెళతా ఉంటానయ్యా. నేను యవ్వన ప్రాయంలో నా కష్టకాలంలో మొక్కుకున్నానయ్యా. నేను చచ్చిపోయేంత వరకు, నా శరీరంలో ఓపుకున్నంత వరకు నేను ఈ పరిచర్య చేస్తూనే ఉంటానయ్యా అని అంది. నాకు మైండ్ బ్లాక్ అయింది. సరే అమ్మా, నువ్వు కడిగిన తర్వాత మరి నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తానులే, నా కారు ఉంది, ఇంటికి తీసుకెళ్తానంటే ఆమంటది, లేదు 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 నాయన, నాకు ఒక కారు ఉంది, నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు. నాకు కారు ఉంది, నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు. నాకు ఒక కొడుకు ఏమన్నా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, ఒక కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. నేను ఎవరి ప్రాయంలో చక్కగా నడిచి వచ్చేదాన్ని. నాకు వయసు పెరిగింది కాబట్టి మా అమ్మ ఇంకేమో నడిచిద్దులని నాకు ఒక కారు కొనిపించి దాంట్లో ఆయిల్ పోసి ఒక డ్రైవర్ని పెట్టి జీతం కూడా నా బిడ్డలే ఇస్తున్నారయ్యా. నేను ఎవరి ప్రాయంలో చాలా కష్టకాలంలో ఉన్నాను, బిడ్డలు పోషించుకోలేని స్థితిలో కూడా ఉన్నాను. బిడ్డలకు సరి అయిన పోషణ కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో నేను మొక్కుకొని ఎప్పుడైతే నేను దేవుని ఎదుట మొక్కుకున్నట్లుగా పరిచర్య చేయటం ప్రారంభించాను, ఇష్టపడి పరిచర్య నేను చేస్తున్నాను, దయామైన దేవుడు నా బిడ్డలను ఆశీర్వదించి వాళ్ళని మరి దేశములో ఉన్నతమైన స్థలములో నా బిడ్డల దేవుడు ఉంచాడని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్య చేయటం అనేది చాలా ఉన్నతమైనది, చాలా ప్రాముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదాలు వచ్చేది పరిచర్య ద్వారా మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం వచ్చేది పరిచర్య ద్వారా మాత్రమే. మోషే మీద ఉన్న దీవెన యెహోషువ మీదకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, మోషే దగ్గర యెహోషువ పరిచర్య చేయువాడాయను. ఏలియా మీద ఉన్న దీవెన ఎలీషా మీదకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేయువాడాయను. యేసు ప్రభు మీద ఉన్న దీవెనలు శిష్యుల మీదకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు పరిచర్య చేసేవాళ్ళాయను. అయ్యా,
ద్రాక్షరసం అయిపోయిందయ్యా. శిష్యులు వచ్చి అన్నారు, ద్రాక్షరసం అయిపోయిందయ్యా, ఇంటి వాళ్ళు బాధపడుతున్నారయ్యా, వివాహంలో ద్రాక్షరసం అయిపోతే అది అవమానంగా ఫీల్ అవుతారయ్యా, ఆ ఇంటి యజమానుడు ఏం చేయాలి అర్థం కాక భయపడతా ఫీల్ అవుతున్నాడంటే మీరు వెళ్ళి రాతి బాణంలో నీళ్లు నింపండి అన్నాడు. అంటే నింపండి అంటే దాన్ని పరిచర్య అంటారా? పరిచర్య అంటారు. కాబట్టి నీళ్లు నింపటం ఏంది బోధకుడా, మేమేం నీళ్లు పోయటం ఏంది అని అనలేదు. నీళ్లు నింపారు, నీళ్లు నింపాం బోధకుడు అని చెప్పారు. వచ్చి నీళ్లు నిండినియా, ఆ నిండిని ఇప్పుడు ముంచి తీసుకెళ్లి వాళ్ళకి పోయండి అన్నాడు. అదంట మధురమైన ద్రాక్షరసముగా మార్చబడింది. అంటే దాని అర్థం ఏంటంటే పరిచర్య చేయటం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మందిరములో మన ప్రాణము పోయేంత వరకు కూడా ఏదైతే మనము దేవుని పాదాల దగ్గర మొక్కుకున్నామో ఆ మొక్కుకున్నట్లుగా పరిచర్య తప్పనిసరిగా మనం చేయాలి. యేసేపు పరిచర్య చేయవాడు ఆయన గనుక యేసేపు ఐగుప్తి దేశంలో గొప్పవాడుగా తీర్చబడ్డాడు. యేసేపు గొప్పవాడు కావడానికి గల కారణం ఏంటంటే పరిచర్యలో నమ్మకమైన వ్యక్తి. నెంబర్ 1, 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా పరిచారకులై ఉండి దోపము వేయించుండకుడు తన సన్నిధిని నిలిచి ఉండుటకును పరిచర్య చేయుటకును యెహోవా మిమ్ములను ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చెయ్యబాకండి. ఈ మాట చెప్పండి, కనుక మీరు అశ్రద్ధ చేయబాకండి. మనం చెప్పండి, కనుక నేను పరిచర్యలో అశ్రద్ధగా ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే పరిచర్యలో అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధ లేని విధంగా ఉండకూడదు. మనకి ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం పూరి మందిరం తాటేకులు కొట్టు రమ్మన్నారు. అందరూ తాటేకులు కొట్టారు. కొట్టిన తాటేకు ఎద్దుల బండి మీద తీసుకురావడం పెద్ద విషయం కాదు. తాటేకులు అన్ని కొట్టేశారు. మనం తాటేకు కప్పుకోవడానికి దాన్ని ఎద్దుల బండి మీద వెళ్ళి తీసుకొని రావచ్చు. ఆ రోజున ముసలయ్య గారి యొక్క అమ్మగారు ఆనంద కుమారమ్మ గారు కూడా బ్రతికుంది. ఆమె కళ్ళజోడు పెట్టుకొని వృద్ధాప్య వయసులో ఆళ్ళు కానివ్వండి, దానమమ్మ కానివ్వండి, మరి ఎంట్రా గారు అమ్మగారు మంగమ్మ గారు కాని మంగమేనా మరిమమ్మ అంటాం, ఆమె కానివ్వండి, పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వెళ్ళి మోసుకురండి అన్న. ఎద్దుల పడి మీద తీసుకురాకూడదా? ఉద్యోగం చేస్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు చర్చిలో. అందరూ వెళ్ళారు. 2 మొయ్యగలిగిన వాళ్ళు 2, 5 మొయ్యగలిగిన వాళ్ళు 5, 10 మొయ్యగలిగిన 10, అంతా తాటేకి వచ్చారు. యాభై మంది కలిసి వెళ్ళిపోతే ఎంతసేపు వస్తాయి తాటేకులు? 3 ట్రిప్పుల్లో మొత్తం తీసుకొచ్చారు చర్చికి కావాల్సింది. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్య చేయడంలో మీరు అశ్రద్ధగా ఉండబాకండి, నిర్లక్ష్యంగా ఉండబాకండి. పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. సమూయేలు యెహోవా సన్నిధిలో యెహోవా ఎదుట పరిచర్య చేయువాడాయను. సమూయేలు పరిచారకుడిగా ఉన్నాడు. చిన్న వయసులో నుండే, పాలు మారిన దగ్గర నుండే సమూయేలు పరిచర్య చేస్తున్నాడు దేవుని ఎదుట. పరిచర్య ఏం చేస్తుందంటే గొప్పవాడిని చేస్తుంది. పరిచర్య చేసే విషయంలో అశ్రద్ధగా ఉండబాకండి. ఏదైనా మనసులో ఒకటి అనుకున్న తర్వాత అది దేవుని పాదాల దగ్గర పరిచర్య చేయడానికి శ్రద్ధ కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. ఈ పరిచర్య నాది, నేను చేయాలనుకున్నాను, ఈ పరిచర్య తప్పనిసరిగా చేస్తాను. మందిరం అయిపోయిన తర్వాత ఆ కోటేశ్వరమ్మ ఊడిసి శుభ్రం చేసి వెళ్తుంది. పాపం ఆ పిల్లకి దీవులు రావాలే అని మీరు అందరూ వెళుతున్నారేమో. ఒకరోజు అన్న కోటేశ్వరమ్మ గడి చిన్నోళ్ళు, అక్క నేను ఊడుస్తానక్క అని ఎవరన్నా అన్నారా? పెద్దవాళ్ళు, మాయ్ మేము ఊడుస్తాం అమ్మాయి, దీవులని నువ్వే పొందాలా, మేము కూడా పొందాలి కదా. అంటే మీకు ఆకలి అయినట్టు ఆ పిల్లకి ఆకలి కదా.
మీకే ఆకలి అవుతుందా? మీరు చేయరా? ప్రశ్న వేసుకోండి. నేనేమంటల్లా, మిమ్మల్ని గదవటల్లా, పోట్లాడతల్లా. ప్రశ్న వేసుకోండి. పరిచర్య దీవెని తెస్తుంది. వాక్యం తెలుసుకోవటం వేరు, అవలంబించటం వేరు. మోషే గారిదే ఉన్నాడండి, చేతుల మీద నీళ్ళు పోసాడండి, ఆ బ్యాగ్ పోసాడండి, పరిచర్య. నీకు వాక్యం తెలియటం వేరు, నువ్వు చేస్తున్నావా? పరిచర్య చాలా ఇంపార్టెంట్. లోకాసు వార్త 22వ అధ్యాయము 27వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. త్వరగా ముందుకెళ్దాం. మీలో ఎవడు గొప్పవాడు? యేసుప్రభు అన్నాడు, అబ్బాయి ఒక వివాహం జరుగుతుంది, వివాహం అయిపోయిన తర్వాత భోజనాలు పెడుతున్నారు. మరి ఆ భోజనాలకి కూర్చున్నవాడు, కుర్చీలోకి వెళ్ళిపోయి కూర్చున్నవాడు గొప్పవాడా? అక్కడ తర్వాత ఇస్తురాకులు తీసేస్తూ, పేపర్లు తీసేస్తూ, మరి బకెట్ తీసుకొని వడ్డిస్తూ, బకెట్ తీసుకెళ్తూ, మంచిళ్ళు పోస్తూ ఉండేవాడు గొప్పవాడా? కుర్చీలో కూర్చున్నవాడు గొప్పవాడా? పరిచర్య చేసేవాడు గొప్పవాడు అని అడిగితేను శిష్యులు అన్నారు, అయ్యా కుర్చీలో కూర్చున్నవాడు గొప్పవాడయ్యా అన్నాడు. అయితే నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికే నేను వచ్చా. దేనికి వచ్చాడంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. కాబట్టి పరిచర్య అనేది ప్రాముఖ్యమైంది. సమూయేలు యెహోవా ఎదుట చిన్న వయసులోనే పరిచర్య చేయువాడాయను. కొంతమంది చిన్న వయసులో ఉన్న పిల్లలు బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మనం క్రమం చేసుకుంటా ఉండాలి. ఇంకా చిన్న వయసు నుండి కొద్దిగా ఎదుగుతున్న బిడ్డలు మరి వాక్యం అయిపోయేంత వరకు బయట పెద్దవాళ్ళు కూర్చున్నట్లుగా వాళ్ళు కూర్చుంటారు. ఆ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు హీరోలు వచ్చినట్టుగా. అలా ఉండకూడదు. పిల్లలకు మనం నేర్పించాలి. మనం నేర్పించకపోతే ఎవరు నేర్పించరు. క్రమాన్ని నేర్పించేది మనమే. అలా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండాలని క్రమాన్ని నేర్పించేది మనమే. మనం చెబితే పిల్లలు అవలంబిస్తారు. మనం చెప్పకపోతే, ఆ తప్పును తప్పు అని చెప్పకపోతే పిల్లలకి ఎప్పుడు అర్థం కాదు. అందుకని మనం చెప్పాలి. పిల్లల చేత దేవుని సన్నిధానంలో పరిచర్య చేయించడానికి మనం ఇష్టపడాలి. అది ఏ పనన్నా కానివ్వండి, పరిచర్య చాలా ప్రాముఖ్యమైంది. ఇలా చెప్పాలంటే నేను రాసుకున్న మాటలు త్వరగా అయిపోగాని పరిచర్య చేస్తే దీవెన. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు 2:11 ఆన్సర్ చెప్పేశారు. 2:18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయవాడాయను. అందరు చెప్పండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించి యెహోవాకు పరిచర్య చేయువాడాయను. అంటే దాని అర్థం ఏంది? నారతో నేయబడిన ఏఫోదును ధరించడం అంటే, మీరు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు ఏఫోదును ధరించాడంటే ఏఫోదు అంటే ఏంది? ఏఫోదు అంటే ఏంది? బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించను అని రాయబడింది. ఏఫోదు అంటే ఏందో ఒక 3 మాటలు చెబుతాను. ఎక్కువ చెబితే మీకు మరి కక్కు వచ్చింది కనుక 3 మాటలు చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఏఫోదు అంటే ఏందో. నిర్గమాకాండం 28వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 4వ వచనం. పథకము ఏఫోదు అనే నిలువటంగి. అమ్మా, ఏఫోదు అంటే ఏంటంటే విచిత్రమైన నిలువుటంగి. ఏందంట అది? విచిత్రమైన నిలువుటంగీలు ఎవరికి ఉన్నాయి తెలుసా బైబిల్లో? ఒకటి సమూయేలుకి, ఒకటి యేసుప్రభుకి, ఒకటి యేసేపుకి. ఇలాగ విచిత్రమైన నిలువుటంగీలు ఉన్నాయి. ఏఫోదు దట్ మీన్స్ విచిత్రమైన నిలువుటంగి. నిలువుటంగిని ఏమంటారంటే ఏఫోదు అంటారు. నిలువుటంగిని ఏమంటారు? ఏఫోదు. ఏఫోదును ధరించి యెహోవా ఎదుట సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. ఏఫోదు అంటే విచిత్రమైన నిలువుటంగి ధరించి. చదవమ్మా. యాజకుడైయుండునట్లు వారు అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠితమైన వస్త్రమును కుట్టించవలెను. ఏ వస్త్రాలంట?
ప్రతిష్ఠితమైన వస్త్రము. ఏఫోదు అంటే నిలువుటంగి, ప్రతిష్ఠితమైన వస్త్రం అది. ఈ వస్త్రాన్ని వాళ్ళ అమ్మగారు, ఎవరమ్మగారు? సమూయేలు గారి అమ్మగారు చిన్న వయసులోనే, హన్నా గారు చిన్న వయసులోనే ఏఫోదును తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చింది. అంటే దేనికి ఇచ్చింది? సాదృశ్యం ఏంది? బాలుడైన సమూయేలు చిన్నతనం నుండే యాజకత్వంలో ఎదగాలి. బాలుడైన సమూయేలు చిన్ననాటి నుండే ఏఫోదును ధరించిన వాడుగా ఉండాలి. కారణం ఏంటంటే, నేను యెహోవాకు మొక్కుకొని ఆ బిడ్డను సేవ కోసం ఇస్తున్నాను కాబట్టి ప్రతిష్ఠితమైన దుస్తులు వేసుకోవాలి, ప్రతిష్ఠితమైన వస్త్రాలు కట్టుకోవాలి అని ఏఫోదును తీసుకొచ్చి ఆ బిడ్డకు ధరింపజేసింది. ప్రతి సంవత్సరం మరి ఆ నిలువు టంగిని తీసుకెళ్లి ఆ బిడ్డకి ఇస్తూ ఉండేదంట వాళ్ళ తల్లిగారు. ఆ నిలువు టంగికి మరి ఒక పేరేందంటే ఏఫోదు. దాన్ని ప్రతిష్ఠితమైన దుస్తులు అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో సమూయేలు ఏఫోదును ధరించిన వాడై యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. పరిచర్యలో ఉన్న విషయాన్ని చెప్పాను. ఏఫోదు అంటే విషయం చెప్పాను. 28వ అధ్యాయం నిర్గమకాండంలో మీరు చదువుకుంటా వెళ్ళండి. ఏఫోదు గురించి రాయబడి ఉంటుంది. ఇక చాలా, అంతకంటే మీకు అవసరం లేదు. ఏఫోదు ఎలా ఉండాలి, భుజాల మీద పేర్లు ఎలా ఉండాలి, ఆ బంగారం ఎలా ఉండాలి, ఈ విషయాలు మొత్తం అక్కడ రాయబడి ఉంటాయి. వాళ్ళ తల్లి చిన్నప్పటి నుంచే ప్రిపరేషన్ చేస్తుంది. అలా కాదు నాన్న, ఎలా ఉండాలి, ఇట్లా ఉండాలని వాళ్ళ తల్లి బిడ్డను ప్రిపేర్ చేస్తుంది. ఏఫోదు వేసుకున్నాడు, నిలువుటంగి వేసుకున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. యెహోవాకు ఏం చేస్తున్నాడు? ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తూ ఉన్నాడు. 26 మొదటి సమూయేలు గ్రంథం 2 లాస్ట్ మాట. మొదటి సమూయేలు గ్రంథం 2:26. బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు, చిన్న కుర్చీ పడి వెనక పడిద్దని, అది వెనక పడకుండా ఉంటానికి. ఇది చూడు, నాకెళ్ళి బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. ఇప్పుడు దాకేం చెప్పాను? సమూయేలు యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు ఏఫోదును ధరించుకొని యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు అని 2 మాటలు చెప్పాను. పరిచర్యలో వచ్చే ఆశీర్వాదం చెప్పాను. ఏఫోదు అంటే దాని అర్థం ఏందో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 3వ విషయం ఏంటంటే, బాలుడైన సమూయేలు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఉండెను. మన మీద 2 రకాలైన దయ ఉండాలి వర్ధిల్లాలంటే. మనము వర్ధిల్లాలంటే 2 రకాలైన దయలు ఉండాలి. ఒకటి దేవుని దయ మన మీద ఉండాలి, 2 మనుషుల దయ కూడా మన మీద ఉండాలి. మనుషుల దయ కూడా ఉండాలి. మనుషుల దయ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని దయ కూడా చాలా ప్రాముఖ్యమైంది. దాని గురించి 2 మాటల్లో నేను చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తాను. యెహోవా దయ ఏం చేస్తుంది? యెహోవా దయ ఒకరి మీదకి వస్తే ఏం జరుగుతుంది? యెహోవా దయందును మనుషుల దయందును. యెహోవా దయ ఒకరి మీదకి వస్తే ఏం జరుగుద్ది? ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక నా యజమాని గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాస దాసి జనసమూహమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. యెహోవా దయ నా యజమాని మీదకి వచ్చింది. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎలియాజరు లాబానుతో చెబుతున్నాడు.
అబ్రహాము యొక్క ఇంటిలో ఉన్న పెద్ద దాసుడైన ఎలియాజరు లాబానుతో చెబుతున్నాడు, అయ్యా నా యజమానిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. పనివాళ్ళని ఇచ్చాడు, దాసాదాసిని ఇచ్చాడు, వెండినిచ్చాడు, బంగారం ఇచ్చాడు, గొడ్ల ఆస్తి, గొర్రెల ఆస్తి, ఒంటెలు, గాడిదలు, ఎంతో ఆస్తి నా యజమానుడికి వచ్చింది. యెహోవా దయ నా యజమానుడిని వర్ధిల్ల చేసింది. దేవుని దయ ఒకరి మీదకి వస్తే అతడు వర్ధిల్లతాడు. దేవునికి స్తోత్రం. వర్ధిల్లతాడు. సూర్యుడు వచ్చి అయ్యా నువ్వు వెళ్తుర్రీ బాక అని మన రెండు చేతులు అడ్డం పెట్టేవనుకో, సూర్యుడికి నువ్వు వెళ్తురు ఇవ్వకూడదు ఈరోజు అని రెండు చేతులు అడ్డం పెట్టేవనుకో, వెళ్తురాగిద్దా? ప్రపంచంలో జనం మొత్తం చేతులు అడ్డం పెట్టి నువ్వు వెళ్తురాగిద్దా? నీకు వచ్చే దీవెని కూడా ఆగిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటే నీకు వచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోదు. అబ్రహాం మీదకి దేవుని దయ వచ్చింది. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. నీ బంధువులను, నీ స్వజనులను, నీ ఇంటి వారిని అందరిని వదిలిపెట్టి, నీ రక్త సంబంధాలు అందరూ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి రా అన్నాడు. కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుని మాట మనం వినాలి. దేవుని దయ మన మీదకి రావాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని దయ మన మీదకి వస్తుంది. దేవుని దయ మన మీదకి వస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. 28వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం. 28:21 తినుటకు ఆహారమును ధరించుకోవడానికి వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండెను. యెహోవా దయ ఒక మనిషికి ఏం చేస్తుందంటే తినటానికి ఆహారం కొదువు చేయదు, ధరించుకోవడానికి వస్త్రాలు కొదువు ఉండవు. ధరించుకోవడానికి వస్త్రాలు కొదువు ఉండవు. బీరువాలు తెరవండి, ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి బీరువాలు తెరవండి. ఫస్ట్ ట్రాక్ లో ఎవరి ఉంటాయో, సెకండ్ ట్రాక్ ఎవరి ఉంటాయో, థర్డ్ ట్రాక్ ఎవరి ఉంటాయో బీరువా తెరవండి, చూడండి. మీరు ఎవరు ఎక్కువ ఉంటాయి మీరు గెలిచి చెప్పండి. అమ్మా అమ్మలారా ఎవరు ఎక్కువ ఉంటాయి? ఆడవాళ్ళే. ఎన్ని చీరలు అన్నా ఉండండి. చీర అంటే ఆడవాళ్ళకి ఎందుకో పండగ, కిసిమిస్ పండుగ. ఎన్నన్నా ఉండనివ్వండి. జోహర్నియాను చంటమియా ఉన్న బీరువాలు ఉంటాయి. నా ఈ లుంగి మూట కట్టి లుంగిలో మూట కట్టి ఆ పక్కన పెట్టున్నా ఇస్త్రీ చేసుకోవడం, లుంగిలో మూట కట్టి ఆడుంటాయి. నేనేం చేయాలా? అప్పటికి ట్రాక్ దీంతో తయారు చేసి పెట్టా, చెక్కతో. అవి నిండిపోయి ఇప్పుడు జోహన్న వాళ్ళు ఒక బెడ్ కొనుక్కున్నారు. ఆ బెడ్ తిరిగితే ఆ దాన్ని కూడా పట్టలే. సరే అవి ఎక్కువ అయిపోయింది అనుకుంటే ఏడ మూలన చెప్పులు మామూలు కూడా మీరు షాప్ పెట్టుకోవచ్చు. చెప్పులు షాప్ పెట్టుకోవచ్చు. అసలు పడేవి మేమే చెప్పులు షాప్ పెట్టుకోవచ్చు. ఆ బెడ్ నిండా బట్టలే, ఆ ట్రాక్ నిండా బట్టలే, బీరువా నిండా బట్టలే. నా ఒక్కడే మాత్రమే లుంగిలో కట్టున్నా. నేను బట్టల కోసం ఎక్కువ ఆలోచించను. ఎందుకంటే అసలుకి ఆ ఆలోచన లేదు. చిన్నప్పుడే ఆ అమ్మోళ్ళు చాలా కష్టంగా ఉండేవాళ్ళు. మా అమ్మోళ్ళు క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మా అక్కల్లో మా చిన్నక్క ఒకసారి అంత నాకు బాగా గుర్తు. అమ్మ మేమేం కట్టుకున్నా మమ్మల్ని ఏమన్నారు, వీడు ఒక్కడే తమ్ముడు కదా, వీడి కొత్త బట్టలు కుట్టించండి, చర్చికి వెళ్తాడు అనేది మా అక్క. నాకు వయసు వచ్చిన తర్వాత కొత్త బట్టలు పండగ అయిపోయిన తర్వాత కుట్టిస్తాను, లేదా పండగకి ముందన్న కుట్టిస్తాను. కొత్త బట్టల మీద మనసు పెట్టను. ఎప్పుడో కుట్టిస్తా ఉంటాను, స్పెషల్గా కుట్టించను.
ప్రతి సంవత్సరం మనం బట్టలు పెడతానే ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ పెట్టేసాను, అయిపోయింది. ఒక వారం రోజుల క్రితం బట్టలు పెట్టేశాం, వెళ్ళి పనిచేసి వచ్చాను, అయిపోయింది. మరి సంఘానికి పంచుతారో లేదు నాకు తెలియదు. ప్రతి సంవత్సరం సంఘానికి పంచుతుంటాం, ఈ సంవత్సరం ఒకటి చేస్తారో లేదు తెలియదు. దేవుని దయ ఒక మనిషిని ఏం చేస్తుంది? వర్ధల చేస్తుంది. అన్ని విధాలుగా అబ్రహామును వర్ధల చేసింది. యాకోబు అంటాడు, దేవుని దయ నా మీదకి వస్తుంది కనుక తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు ఏ కొదవ లేకుండా దేవుడు చేస్తాడు. దేవుని దయ తినడానికి ఆహారం ఇస్తుంది, కట్టుకోవడానికి. నీకు దేవుడు వస్త్రాలను ఇస్తున్నాడంటే, నీకు ఎన్నో వస్త్రాలు ఉన్నా మరలా నీకు వస్త్రాలు దేవుడు ఇస్తున్నాడంటే అది దేవుని దయ. దేవునికి స్తోత్రం. ఏ దయ? దేవుని దయ. దేవుని దయ. నీకు ఆహారం కొద్ది ఉండదు, వస్త్రాలు కొద్ది ఉండదు. దాన్ని దేవుని దయ అంటారు. నేను ఇలా చెప్తే ఈ రోజంతా ఇదే చెప్పగలను. సమూయేలు నారతోనే పడిన ఏఫోదును ధరించిన వాడై యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఏఫోదు అంటే ఏందో చెప్పాను. సమూయేలు యెహోవా ఎదుట పరిచర్య చేయవాడైనని చెప్పాను. పరిచర్య వల్ల వచ్చే ఆశీర్వాదం చెప్పాను. ఇప్పుడు సమూయేలు యెహోవా దయందును, మూడో మాట, సమూయేలు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మూడో విషయం చెబుతున్నాను. యెహోవా దయ ఏం చేస్తుందంటే సమృద్ధినిస్తుంది. తినడానికి ఆహారము సమృద్ధిగా ఉంటుంది, కట్టుకోవడానికి వస్త్రాలు కూడా సమృద్ధిగా దేవుడిస్తాడు. ఇది యెహోవా దయ. ఇది యెహోవా దయ. చాలు, ఇంకా ఎక్కువ అధికమైన రిఫరెన్స్లు ఇస్తే ప్రళంగం అవుతుంది కనుక ఇప్పుడు మనుషుల దయ ఈ ఒక్క మాట చెప్పేసి ముగిస్తాను. మనుషుల దయ. మన మీద మనుషుల దయ కూడా ఉండాలి. ఏ దయ ఉండాలి? కొంతమంది మనుషులు మనల్ని చూసి కుళ్ళుకుంటారు. పర్లేదైనా మనుషులు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారంటే నువ్వు అభివృద్ధిలో ఉన్నావని అర్థం. మనుషులు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారంటే నువ్వు అభివృద్ధిలో ఉన్నావని అర్థం. నువ్వేం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. అబ్రహాంకి అభివృద్ధి పెరిగే కొలది ఫిలిష్తీయులకి ఏమొచ్చేసింది? అసూయ వచ్చింది. అది మామూలే, అప్పటి నుంచే ఉంది. కాబట్టి అభివృద్ధిలోకి వెళుతున్నామంటే అసూయ సహజం. కొంతమంది అసూయ పడేవాళ్ళు పడతానే ఉంటారు. నీ అభివృద్ధి ఏమి ఆగదు. అయితే మనుషుల దయ కూడా మన మీద ఉండాలి. అందువల్ల ఏం చేయాలంటే మన మనుషులందరితో బాగుండాలి. అక్క బాగున్నామంటే ఒక అతను ఉన్నాడు, కిషోర్ గారు అని, నూతలపాటి కిషోర్ గారు. ఆయన గవర్నమెంట్ జాబ్ చిన్న వయసులో వచ్చింది. రైల్వే మామూలు ఇంజనీరు, ఆయన గవర్నమెంట్ ఇంజనీర్ జాబ్ వచ్చింది. పెళ్లి కాల. వాళ్ళ అన్నయ్య దావీద్ గారు, నూతలపాటి దావీద్ గారు, ఆయన రైల్వే దాంట్లో ఆయన ఇంజనీర్. వాళ్ళకి మంచి జాబులు వచ్చింది. వాళ్ళు ఎప్పుడైనా వస్తారు పండక్కి, వాళ్ళ జాబుల నుండి వచ్చి పండగకి వచ్చి వస్తారు. ఇక పల్లెలో ఈ చివరి మామూలుగా మా ఫస్ట్ రోడ్ అది, ఇటు కమ్మాస్ ఉంటారు, ఇటు పల్లి. రోడ్డుకి ఇటు కమ్మాస్, ఇటు పల్లి. ఇక ఆ రోడ్డు ఫస్ట్ రోడ్లోనే మేము ఉండే మా ఇల్లు. ఇట్లా వెళ్తా ఉన్నప్పుడు ఆ చిన్నమ్మ బాగున్నావంటే స్పెషల్ ఏం లేదు, పెద్దమ్మ బాగుండావా, అన్నయ్య బాగుండావా అనుకుంటే అందరూ పలకరించుకొని తిరిగిపోతారు ఇంటికి. అసలుకి ఎంత అద్భుతం అది. కొంతమంది తలకాయించితే ఇంటికి వెళ్ళిన తర్వాత లేపుతారు. ఈ మధ్యలో కుక్కలు వచ్చినాయా, అనవసరం. అందరిని పలకరించాలి, బాగున్నారా అని. ఒకవేళ నువ్వు పలకరించడానికి, ఒకవేళ ఈ ఇబ్బంది పడే విషయం ఏదైనా బలంగా ఉన్నప్పుడు మనం పలకరించలేము. దాని గురించి నేను మాట్లాడట్లా. సాధ్యమైనంత వరకు మనుషులందరితో బాగుండాలి. దేవునికి స్తోత్రం. మనుషులందరితో బాగుండాలి. మనుషుల దయ ఏం చేస్తుంది? ఈ ఒక్క మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు. దయను సత్యమును
ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద దయను సత్యమును రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. మనుషుల దయ ఏం చేస్తుందంటే, మంచోడండి. నేను ఇలా బైబిల్ నాకు కొన్ని విషయాలు ఆగం అనమాట, చెప్తే ఆగం. తిమోతి ఉన్నాడు, వాడు ఊర్లోకి వెళ్ళాడు పౌలు గారు. తిమోతి పరిచయం చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి. ఎంక్వైరీ చేశాడు ఎవరు అబ్బాయి ఏందని. ఆ ఊరోళ్ళందరూ ఎవరు సాక్ష్యం ఇచ్చారంటే, ఈ అబ్బాయి నెంబర్ 1 వ్యక్తి అండి, చాలా నమ్మకస్తుడు, చిన్న వయసులో నుండి చాలా మంచి వ్యక్తి అని ఊరు మొత్తం సాక్ష్యం ఇచ్చారంట తిమోతి గురించి. ఊరిలో ఉన్న వాళ్ళందరూ తిమోతిని మంచివాడు అని సాక్ష్యం ఇచ్చారు. మనుషుని దయ, దేవుని దయ, మనుషుని దయ ప్లస్ దేవుని దయ, దట్ ఈజ్ ఈక్వల్ వర్ధిల్లుట. మన మీదకి దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయంటే, మనం మనుషుల దయ కూడా పొందుకోవాలి. పలకరించండి చక్కగా. అమ్మాని పిలవండి, అక్కాని పిలవండి, అన్నాని పిలవండి, నోరార మంచిగా పిలవండి. అదే ఆ దీవెనలు మన మీదకి వస్తాయి. ఈ రోజున మరి జాయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ 3 విషయాలు గుర్తు చేశాను. మరి దయామయుడైన దేవుడు జోహానని అనిల్ని ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలంలో మరి జాయ్ని దేవుడు ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాము. మరి వెంకయ్య గారు, నిర్మలమ్మ గారికి దేవుడు ఇచ్చిన సంతానం, ఆ బిడ్డల బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాము. నేను యాక్చువల్గా ఈ సంవత్సరం బిడ్డల కోసం నేనేమి తీసుకోలే. బిడ్డల కోసం ఈ సంవత్సరం వెంకయ్య గారు, నిర్మలమ్మ గారు వాళ్ళే చీరాలు వెళ్ళి బట్టలు మొత్తం తీసుకున్నారు. వాడికి షూ కానీ వాడికి కావాల్సినవి కానీ అన్నీ వాళ్ళే తీసుకున్నారు. నేను ఈ సంవత్సరం నేను తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, చర్చి పని పెట్టుకోవడం వల్ల నేను కాస్త ఇబ్బందిగా ఉన్నాను. అందువల్ల ఏం తీసుకోలేకపోయా. మనసులో ఒక కొదువ ఉంది నా మనసులో. అయితే దేవుడు ఆ బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించాలని నా ప్రార్థన. దేవుడు జాయిని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము, కేక్ కటింగ్ చేద్దాం. జాయిని తీసుకొని రండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి వెంకయ్య గారిని, నిర్మలమ్మ గారిని ప్రేమించి మీరు ఇచ్చిన సంతానం, మరో సంతానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభువా జెసికాని, హన్సికాని బట్టి, జాయిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా మీ సన్నిధానంలో తండ్రి ఆ బిడ్డలు మీరు దీవించి మీరు ఆశీర్వదించండి తండ్రి. మనుషుల దయలోను మీ దయలోను బిడ్డలు వర్ధిల్లునట్లుగా కృప దయచేయండి. నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు. బిడ్డలను ఆశీర్వదించి మేలుతో నింపండి తండ్రి. ప్రభువా మీ కృప సమృద్ధిగా రానిమని ప్రత్యేకంగా జాయిని దీవించి మీ దయ, పెద్దల దయ ఆ బిడ్డ మీద ఉండినట్లుగాను, మీ జ్ఞానమందు వర్ధిల్లి రాబోతున్న దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరమైన పనిముట్టుగా పాత్రగా ఉండనట్లుగా తీర్చిదిద్దమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.